ఆగని రగడ ఉధృతంగా ఎస్యూ ప్రాంతాలట విద్యార్థులను చితకబాదిన పోలీసులట ఎక్కడా చెట్లను నరకవద్దని ఆదేశాలు. సెంట్రల్ వర్సిటీ భూములపై విచారణ నేటికి వాయిదా వేసిన హైకోర్టు అట అడవుల్లో వన్యప్రాణాల ఘోష వినబడడం లేదా. హెచ్యూ ఘటన ఫలితం రేవంత్ అనుభవిస్తాడు. రేవంత్ను జైల్లో పెడితే కానీ రాష్ట్రం ప్రశాంతంగా ఉండదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు. ఆ తక్కువ కాలంలోనే రేవంత్పై వ్యతిరేకత. భూములు కాపాడడంలో బీఆర్ఎస్ ఎంతో శ్రమించింది. రేవంత్కు పాలన చేతన కావడం లేదట. రియల్ ఎస్టేట్ కోసమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు బీఆర్ఎస్ ఫిర్యాదట. గమ్మత్తు ముచ్చాడు ఇక్కడ. భూములు కాపాడడంలో బీఆర్ఎస్ ఎంతో శ్రమించిందట. వాస్తవానికి నిన్ననే చదివాను నేను. కొన్ని వేల ఎకరాలని అన్యక్రాంతం చేసినారు ధరణి పేరుతోని. కొన్ని వందల ఎకరాలని ఇలా అమ్మి పడేసి ఆ డబ్బులతోని ప్రభుత్వం నడిపిన ఘనత కేసీఆర్ గారిది. అమ్మ మీకు తెలియకపోతే కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఏం చేసిందని తెలుసుకొని చెప్పండి. మీకేం తెలియదు దాంట్లో వాటలో కథలో మన్ను మచనం అనేది మీకు తెలియకుండా జరిగేది కానీ వ్యవస్థ. కానీ వాస్తవానికి అంటే కానీ ఇది మనకు రాజకీయ నాయకులు కావాలన్నా. ఎందుకంటే చూడండి మనం ఏం మాట్లాడితే దానికి ప్రతిరూపము దానికి చట్టబద్ధత నిబంధనలు ఉండదు. అంటే నిన్న ఒకలా మాట్లాడడం ఇవాళ ఒకలా మాట్లాడడం దీనైతే గమ్మత్తు ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తీసుకుపోయి జైల్లో పెట్టాలి, కేసీఆర్ మొత్తం అవినీతి మాయం చేసిందని చెప్పిన వ్యక్తి కరెక్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కాగానే ఆయన విడిచిన బాణమైనా నేను ఫస్టే చెప్పిన. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి బీఎస్పీ ముసుగులో వస్తున్నాడు, తప్పుగా ఉంటుంది గమనించండి. ఆయన విడిచిన బాణము తప్పు అని చెప్పిన. అప్పుడు కరెక్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కాగానే వాళ్ళకి పోయినట్టు నాగల్ కరుణ అనుకుంటా ఎంపీ తెచ్చుకొని పోటీ చేయడం జరిగింది. మీరు గమనించవచ్చు. అంటే వ్యక్తి ఏం మాట్లాడిండు దానికి. ఇప్పుడు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాటకు నిజాయితీ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆయన తిడితే ఆయన పోయి సంకల్పం చూస్తుంది. ఏం పంచాయతీ గతంలోనేమో ఆయననే తిట్టినావు, అన్ని ఆ పనులు చేస్తున్నాడు ఈ పనులు చేస్తున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు, పక్కదారి పట్టిస్తున్నాడు అని. ఇవాళ వచ్చి మళ్ళీ ఆయననే పొగుడుతున్నావు. మళ్ళీ ఏమంటాను రేవంత్ రెడ్డి మంచోడు కాదని చెప్తాను ఇక్కడికి బయటకు వచ్చి. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచోడు చెడ్డోడు పక్కకు పెడితే మీ మాటకైతే ఒక చట్టబద్ధత ఉండాలిగా, ఒక గ్యారంటీ మాట నిబంధన రకరకాల పంచాయతీలు ఉంటాయి కదా. తన మాట విశ్వాసం అని ఉండాలి. తన మాట మీద తనైతే నిల్చోవాలి కదా ఫస్ట్. మరి ఇక్కడ ఏంటంటే అక్కడ చెట్లను కూడా నరకవద్దని ఈరోజు హైకోర్టు ఆదేశాలు చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మన చంద్రబాబు గారు కూడా మాట్లాడు. అక్కడైతే రాకు ఫోల్డర్ సంథింగ్ రాకు బండలతో ఉంటుంది, తర్వాత చెరువు ఉంటుంది. అవన్నీ కూడా మేము దాన్ని డిస్టర్బ్ చేయం, దాని చుట్టుపక్కల అంతా డెవలప్మెంట్ చేస్తాం. కానీ ఆహ్లాదకరంగా ఉన్న చెరువు రాబట్టి కూడా డిస్టర్బ్ చేయమని చెప్తా ఉన్నారు. అయితే వాస్తవానికి కూడా ఏదైతే ఉందో ఆ పనులు నడుస్తూ ఉన్నాయి, జేసీబీ పనులు ఇవి నడుస్తూ ఉంటే బయట ఒక వార్త చక్కెర ఒకటి నిమ్మల సౌండ్ అంటే నేను కూడా అంతకంటే అద్భుతంగా ఎడిటింగ్ చేయగలుగుతాను. మా శ్రీకాంత్ గారిని కూడా అక్కడ నిలిచోబెట్టి శ్రీకాంత్ గారి వీడియోలు తీసినట్టు కూడా నేను వీడియో ఎడిటింగ్ చేసి చూపెట్టగలుగుతాను.